గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర రాజకీయాలని చాలా హాట్ టాపిక్ గా ఉన్నాయి. దాంట్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పొత్తుల విషయం. సో టీడీపీ ఎందుకు అసలు జనసేన కనీసం ఒక 50 సీట్లు కూడా కేటాయించలేకపోతుంది? అండ్ అలాగే ఈ పొత్తులు అంటే రానున్న 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బీజేపీని కలవనున్నారు. సో అంటే ఢిల్లీకి వెళ్ళనున్నారు. సో అంటే బీజేపీతో మళ్ళీ కలుస్తారా? అసలు ఎందుకు టీడీపీ జనసేనకి ఫేవరబుల్ గా లేదు అనేది చాలా మందిలో ఉన్నటువంటి డౌట్స్ ఇది. సో అంటే సీనియర్ పొలిటీషియన్స్ కూడా, హరిరామ జోగే లాంటి వాళ్ళు కూడా సో ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా ఇవ్వలేకపోతున్నారు? అండ్ అలాగే ఒకవేళ వచ్చిన సీఎం పదవిని కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే 2.5 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది. సో ఇట్లాంటి చాలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. సో మరి ఈ నేపథ్యంలో అసలు జనసేన పొత్తు ఎటువైపు ఉండబోతోంది? అసలు ఈ గందరగోళం అంతా ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? మనం స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. డెఫినెట్గా అండి. అంటే స్నేహధర్మం అనేది ఏంటంటే మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి ఎవరైనా కానీ. స్నేహాన్ని మొట్టమొదట చాచింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. 2021లో ఇప్పటం గ్రామ సభలో ఏం చెప్పాడు? ఓటు చేయకుండా, అధికార పార్టీ వ్యతిరేక ఓటును చేయకుండా మనం రాజకీయం చేద్దాం, టీడీపీతో కలిసి వెళ్దామని ఒక స్నేహాస్తం అందించాడు. అందించినప్పుడు ఎలా తీసుకోవాలనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. అది ఎవరి చేతిలో ఉంది? టీడీపీ చేతిలో ఉంది. ఆ పొత్తు ధర్మం పాటిస్తున్నారంటే పాటించట్లా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, అవినీతిమైన ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని దించాలని ఒకే ఒక ఎయిమ్తో అతని అన్నీ కూడా పక్కన పెట్టి ముందుకెళ్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాడు, ప్రజల్లోనే ఉంటున్నాడు. వాళ్ళ అన్నగారు పార్టీ వదిలిపెట్టిన, నేను మీకోసం ఉన్నాను జనసేన పార్టీ పెట్టి రేపు మార్చికి 10 సంవత్సరాలు పూర్తయింది. సొంత డబ్బుతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కౌలు రైతులకు కావచ్చు, ఎక్కడ సమస్య ఉంటే నేనున్నానన్న భరోసా ప్రజలకు ఇస్తున్నాడు. అటువంటప్పుడు ఆ వ్యక్తి స్నేహ హస్తం మీకు కూడా తెలుసు. 2014లో చంద్రబాబు నాయుడు గారికి అందించాడు. ఆ రోజునే ఏం చెప్పాడు? అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఎక్కడ పోటీ కూడా పెట్టకుండా, తను కూడా రాజకీయ స్వలాభాపేక్ష ఆశించకుండా అన్కండిషనల్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి సపోర్ట్ చేసింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కాదా? మరి ఎవరైనా రాజ్యాధికారంలో ఏమనుకుంటారు? పాలు పంచుకోవాలనుకుంటారో, ఏదో రాజ్యసభ లేకపోతే మినిస్టర్ అవుదాం అనుకుంటారు. ఆ రోజు స్నేహహస్తం అందించిన ఆ వ్యక్తికి మరి తర్వాత ఏమైంది? వీళ్ళ మధ్య పొసగలేదు. 2019 విడిగా పోటీ చేశారు. 135 స్థానాల పైన జనసేన పోటీ చేసింది. దాదాపు 65-70 స్థానాలు 10,000 పైన ఓట్లు వచ్చినాయి. ఆ సిచ్యువేషన్స్లో విడిగా పోటీ చేయడం వల్ల ఎవరు బెనిఫిట్ అయ్యారు? వైసీపీ వైసీపీ అధికారంలో వచ్చింది. ఆ పరిస్థితి ఇప్పుడు రాకూడదనే ఉద్దేశంతో ఆయన 2024 కలిసి వెళ్దామని ఒక మంచి ప్రపోజల్ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అవతల వ్యక్తి బలమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి 50% ఓట్లు వచ్చినాయి. ఆయన ఎదుర్కోవాలంటే ఈ టీడీపీకి ఉన్న 40%తో కలిపి జనసేనకి ఇప్పుడు 22 పెరిగింది. ఇరువురు కలిస్తే 40 + 22 62తో అప్పుడు 38కి వైసీపీని పరిమితం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఒక మంచి ప్రపోజల్ అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చింది. మరి వచ్చిన మాట వాస్తవమే కదా. మరి అదే విధమైన ఇది ఇక్కడి నుంచి కూడా టీడీపీ నుంచి ఉండాలి కదా. టీడీపీ అసలు ఎక్కడ ఉంది? జనసేన ఎక్కువగా టీడీపీ కంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ముందుకెళ్ళింది. స్థానిక సమస్యలు పోటీ చేసే పరిస్థితులు కూడా టీడీపీ లేదు. అసలుకి నాయకుడు 55 రోజులు జైల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నప్పుడు అసలు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి, అయోమయం పరిస్థితిలో మనుగడే ప్రశ్నార్థకమైన ఉన్న ఆ టీడీపీని అన్కండిషనల్గా 36 కేసులు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారి మీద, క్రిమినల్ కేసులు. 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రి పదవి. అదేవిధంగా 26 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్లో దోషి అని చెప్పి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆ అవినీతి మరక అంటిద్దని తెలిసి కూడా ఒక్క కేసు కూడా లేని వ్యక్తి స్వచ్ఛమైన రాజకీయం చేస్తానని చెప్పే వ్యక్తి ఆ రోజు అన్కండిషనల్గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయరు అని చెప్పి మద్దతు తెలియజేస్తానని చెప్పడం, ఆ అభిమానులు కూడా కనుక్కోవాలి, జనసేన క్యాడర్ను కూడా కనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం, ఆయన చెప్పినట్టు వింటారనే భావన. మరి ఆ రోజున అన్కండిషనల్గా మీకు సపోర్ట్ చేస్తే ఒక పక్కన బాలకృష్ణ, ఒక పక్కన లోకేష్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా స్నేహాసం అందించాలి? అసలు వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీని, ఆ నాయకుడిని ఎవరు రానప్పుడు అంత చేయుతను అందిస్తే, మీతో కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు అంత స్నేహాస్తం అందిస్తే 175 నియోజకవర్గాలు కనీసం ఇప్పుడు 50 కూడా లేని పరిస్థితిలో టీడీపీ ఉన్నదా? అసలు ఇవ్వటానికి వాళ్ళు ఎవరు, తీసుకోవడానికి వీళ్ళు ఎవరు అన్నట్టుంది. తీసుకోవడానికి బాధ్యత ఉంది ఇక్కడ. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి. మరి తరతరాలుగా మిమ్మల్ని పల్లకిని మోస్తా మీరే సీఎం అవటం అంటే అది మంచి పద్ధతి కాదు కదా. దీనన్నిటికీ కారణం ఏంటంటే అండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో లోకేష్ బాబు ఆ రోజున భరోసా ఇచ్చాడు ఒక అన్నగా.
లోకేష్ బాబు ఏమంటాడు? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు నాయుడు గారికి ఓ భరోసా ఇచ్చిన తర్వాత పార్టీలో ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం వచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారు? పవన్ కళ్యాణ్ అవసరం లేదనుకున్నారు. అన్డౌటెడ్లీ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అంటాడు. అంటే అనుభవం పవన్ కళ్యాణ్కి లేదంటారా? 2014 అనుభవం లేకపోబట్టే మీ నాన్నని సీఎంగా చేశాడా? అంటే తరతరాలుగా మీ నాన్నగారు సీఎంగా అవుతుంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది జనసేన పార్టీ? ఆ క్యాడర్ ఏమనుకుంటుంది? క్యాడర్ విశ్వసించే స్థాయిలో అభిమానులు ఏమనుకుంటారు? ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు కోరుకోవడం తప్పలేదు కదండి. గౌరవంగా 50 సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే రేపు ఒక 6 ఎంపీలు అడుగుతున్నారు, 50 ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, సీఎంలో 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఏమంటున్నారు. అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఏ విధంగా జనసేన క్యాడర్ టీడీపీ కోటేస్తుంది? ఆయన వెనకున్న బడుగు బలహీన వర్గాలు 89% సప్రెస్డ్ గ్రూప్స్ ఏ విధంగా మీకు ఓటు పోలరైజేషన్ అవుతుంది? ఇది కూడా తెలుసుకోకుండా మేము 20-25 సీట్లు ఇస్తాంలే మేము చెప్పినట్టు వినాలంటే ఇనే పరిస్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అతి మంచితనం కూడా ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ సో అంటే మేమే సపోర్ట్ చేస్తాము అని చెప్పి ముందుకు వెళ్ళినందుకు ఈయనకే ఇట్లా అవుతుందా? అదే కారణం. ఇక్కడ అందరూ చెప్తుంది కూడా అదే. ఇది రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అసలు యాక్చువల్గా బీజేపీ దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. దాదాపు 18 రాష్ట్రాల్లో నిన్నగాక మొన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో వచ్చింది. నిన్నగాక మొన్న బీహార్లో కూడా నితీష్ కుమార్ తీసుకొచ్చి బీజేపీ ఉమ్మడి కుటుంబంగా తీసేసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ రామాలయం అయిపోయిన తర్వాత లక్షద్వీపులు కావచ్చు, ఏ ఇష్యూ తీసుకున్న 370 ఆర్టికల్ మహిళా బిల్లు, ముస్లిమ్స్కి తలాక్ రద్దు చేయటం, అంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మోడీ ఒక అద్వితీయ లీడర్, 3వ ప్రధానమంత్రిగా నో డౌట్ ఈరోజు పరిస్థితి. మరి అటువంటి వ్యక్తిని కాదనుకొని మోడీ అనే వ్యక్తి ఎవరిని గుర్తించాడు? పవన్ గుర్తించి ఎన్డీఏలో ఈ 2 రాష్ట్రాల నుంచి ఆయనగా పిలిచింది. ఎక్కడ ఎమ్మెల్యే కాదు కదా. మరి ఆయనే గుర్తించినప్పుడు మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మీకు జైల్లో ఉన్నప్పుడు స్నేహాస్తం అందించినప్పుడు మీరు ఎందుకు 50 సీట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? 2 అభ్యర్థులు కూడా మీ ఇష్టం స్నేహధర్మం ప్రకారం అడగకుండా ఎట్లా ప్రకటిస్తారు? ఇది కాదు కదా. మీరే ముఖ్యమంత్రి అని పద్దాకలు అనుకుంటే అది రాజకీయాలు ఎలా కుదురుద్దండి? ఇప్పుడు మోడీ గారు నా పక్కన పవన్ ఉన్నాడు, నాతో పవన్ ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. ఆయన అవసరం ఏంటనేది మోడీకి ఎన్డీఏ కూడా అవపడుతుంది. ఈరోజు రేపు మాకు టీడీపీకి కూడా మోడీ గారితో సత్సంబంధాలు కలిపేటట్టుగా ప్లాన్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో మోడీ గారి మాట కాదని, బీజేపీ మాట కాదని టీడీపీతో వెళ్తాడంటే వెళ్ళడు, వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే వెళ్ళటం అంటే అది చాలా ఉన్న పరిస్థితుల రీత్యా దేశ నాయకుడిగా ఉన్న నితీష్ కుమార్ లాంటి అద్వితీయ వ్యక్తిత్వం వరుసగా 9 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తే ఆ కూటమి మహాగఠబంధన్ కాదని, కాంగ్రెస్ను కూడా కాదని మోడీ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు అంత సీనియర్స్. మరి ఈ వ్యక్తికి మోడీ గారు అవసరం. మోడీ గారు దేశానికి దార్శనికుడు. దేశం ఈరోజు ఉందంటే కారణం మోడీ గారు అన్న ఈ వ్యక్తి. బీజేపీ ఇక్కడ ఏంటంటే 100% పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటుంది. ఆయనకి సీట్లు 175 సీట్లు, దాదాపు 100 సీట్లైనా ఆయనకి ఇవ్వాలని కోరుకుంటుంది. ఆయన 100 అడగట్లేదు కదా, 50 అడుగుతున్నప్పుడు 50 క్షేత్రస్థాయిలు అడుగుతున్నారండి. మీరు పద్దాకి మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు స్నేహధర్మం ప్రకారం మీరు 50 సీట్లు కూడా ఇకపోతే ఎలా మీకు గాజు గ్లాసుకు తీసుకుంటారు? 50 సీట్లు ఇప్పుడు మీరు 30 సీట్లు ఇస్తే 30 సీట్లు గాజు గ్లాసుకు పడతాయి. మరి మిగతా సీట్లు మీరు పోటీ చేసినప్పుడు మీకు సైకిల్కి వేస్తారనుకుంటున్నారా? వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు గౌరవంగా 50 సీట్లు ఇచ్చి, ఒక 6 ఎంపీలు ఇచ్చి, పవర్ షేరింగ్లో సీఎం పదవులు కూడా 2.5 సంవత్సరాలు అనే క్లారిటీ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే ఈ పొత్తు పొడిచింది. లేకపోతే పరిస్థితి లేదు కదా. ఎవరికి లాసు? ఇక్కడ టీడీపీకే ఎక్కువ లాసు. టీడీపీ పార్టీ మనుగడలో ఉండే అవకాశం లేదు. ఒకవేళ నెక్స్ట్ కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే టీడీపీ పార్టీనే ఉంచడు. మరి అటువంటిది వ్యక్తి ఉన్నప్పుడు, అవతల గట్టి పోటీదారుడు యోధుడు ఉన్నప్పుడు, మీరు కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు స్నేహధర్మం ప్రకారం బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి మిత్రధర్మం ప్రకారం సీట్లు ఇచ్చి వెళ్ళాలి. కానీ ఏదో 20 ఇస్తే బాగుంటుందని చెప్తే క్షేత్రస్థాయిలో ప్రజలు అది కోరుకోవట్లేదండి. ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మోస్తా అని చెప్పి 4.5 దశాబ్దాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలా లేదా? ఇప్పుడు ఇది ఇవ్వలేని పరిస్థితిలో ఎవరికి ఇబ్బంది అంటే టీడీపీకి ఇబ్బంది. ఇలానే కంటిన్యూ అవుతుంటే ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైపోతుంది. ఇదేంద్ర బాబు పద్దాకల చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి మేము ఉన్నాం. ఫస్ట్ అసలు జనసేన పార్టీలోనే ఎవరు సాటిస్ఫాక్షన్గా లేరనే వార్తలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి అసలు. సో అంటే పవన్ కళ్యాణ్ గారి మంచితనం వల్లే ఇలా జరుగుతుందంటారా? సో డెఫినెట్గా అండి, ఆయన మంచితనమే. ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు మనం కొద్ది తగ్గుందాం, అలా 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీ అంటున్నాడు. 4.5 దశాబ్దాల అనుభవం ఉంది, ఓకే. అదే విషయంగా 10-15 సంవత్సరాలు అనుభవం పార్టీ కదా జనసేన కూడా. జనసేన కూడా ఎప్పుడు కూడా మీకు మద్దతు ఇస్తా, మీరు ముఖ్యమంత్రి అయితే చూస్తూ ఉంటారా? అది క్యారెక్టర్స్, అభిమానులు, క్షేత్రస్థాయిలో కోట్లాది మంది కోరుకునేది అదే. 5 కోట్ల మంది జనాభాలో సప్రెస్ గ్రూప్స్ ప్రతినిధిగా అందరినీ చూసాం. 2 కుటుంబాలు, 2 పార్టీలు, 4 కుటుంబాలు అండి. 2 కుటుంబాలే 4 పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. చూడండి, కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర పార్టీకి షర్మిల గారు ఉన్నారు. వైసీపీ పార్టీ, ప్రాంతీయ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అన్న ఉన్నాడు.
టీడీపీ పార్టీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పాను అనుకుంటున్నాను. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు వారి తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి భార్య బీజేపీ నేషనల్ పార్టీకి ఉంది. ఇక్కడ చూడండి 2 కుటుంబాల చుట్టే రాజకీయం తిరుగుతుంది. అండ్ ఇంకెవ్వరు కూడా ఇంకా రాకూడదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సప్రెసివ్ గ్రూప్స్ ప్రతినిధిగా రాకుండా ఉండాలంటే ఎట్లా ప్రజలు ఒప్పుకుంటారు ఆంధ్రప్రదేశ్లో? ఈ పరిస్థితికి సాల్వ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు పార్టీ మనుగడలో ఉండాలన్నా, నెక్స్ట్ 4.5 దశాబ్దాల పార్టీ నెక్స్ట్ ముందుకు వెళ్ళాలన్నా పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా, పవన్ కళ్యాణ్ సహాయం లేకుండా, వాళ్ళ యొక్క క్యాడర్ సపోర్ట్ లేకుండా రేపు గెలిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. సో ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీని కలిసి లైక్ ఢిల్లీ వెళ్ళనున్నారు, సో మరి కలిసిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయంటారు? డెఫినెట్గా అండి. ఇక్కడ మోడీ గారు, నడ్డా గారు, తర్వాత అమిత్ షా గారు ఏం చెప్తారు? ఈయన ఒక గొప్ప లీడర్గా చూడాలని వాళ్ళు అనుకుంటున్నారు. లీడర్గా అంటే ముఖ్యమంత్రిగా, అంతకు మించి ఎన్డీఏలో క్రియాశీలక పాత్ర దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఒకటే ఉందండి. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం వల్ల ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇండియా అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ బీజేపీ స్ప్రెడ్ అయిపోయింది. ఓన్లీ దక్షిణ భారతదేశం ఆంధ్ర తెలంగాణ మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. ముఖ్యంగా పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణ, పక్కనున్న తమిళనాడు అన్నామలై ద్వారా పనిచేసుకుంటున్నారు, కర్ణాటక, తర్వాత సురేష్ గోపి మలయాళం, ఇకపోతే వెస్ట్ బెంగాల్, కేరళ, ఈ 5-6 రాష్ట్రాలు తప్పితే వాళ్ళకి మిగతా దేశం అంతా స్ప్రెడ్ అయిపోయారు. ఇక పూర్తిగా బీజేపీ అనేది దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, ఇక పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్ట్యా ఆయన్ని దక్షిణ భారతదేశంలో ఒక ఎమర్జింగ్ లీడర్గా, గేమ్ చేంజర్గా చూస్తున్నారు. అటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ని వాళ్ళు వదులుకోరు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని వదులుకోరు. మరి టీడీపీ క్యాడర్లో కొంతమంది బీజేపీని వదులుకొని మాతో రావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఆ పని, ఆ ప్రయత్నం, ఆ సాహసం పవన్ కళ్యాణ్ గారు చేయరు. ఇప్పుడు ఈ పొత్తు పొడవకపోతే ఎవరికి లాసు? అందరికంటే టీడీపీకి లాసు. మీరు ఇలానే ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్ని అస్త్రాలు ఆయన సంధించుకుంటాడు. ఒకవైపు షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు ఇంత అవకాశాలు అందిపుచ్చుకోవాల్సింది పోయి మీరు మేమే సీఎం, మేము సీట్లు ఎన్ని ఇచ్చినా తీసుకోవాలనే పరిస్థితిలో ఆ రోజు అవతల వాళ్ళ పార్టీలు ఉండరు కదా. సో అంటే ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఎవరికి లాభం అనేది చాలా క్లియర్ కట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి.